దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషంలో వాక్యం చదువుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. నీవు హిత బోధక అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములు యందు లోపం లేనివారునై ఉండవలననియు, అలాగునే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి కలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారినై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షం అందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనబరుచుకొనుము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, క్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలనను. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మనకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండును. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జీవం గల తండ్రి, జీవాధిపతి, న్యాయాధిపతి, మీకు వందనాలు ప్రభా. ఉదయం నుంచి నా తండ్రి ఈ రాత్రి వేళ వరకు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా భద్రపరిచిన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ దినం ప్రభా అయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయుష్ని బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని కాపాడిన విధానానికై కొరకై క్రీస్తు నామములో మనస్ఫూర్తిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పరిశుద్ధ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నైనా అయ్యా సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి అయ్యా, వృద్ధులు ఎలాంటి వారుగా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలాంటి వారుగా ఉండాలి అయ్యా, నా తండ్రి యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి ప్రభా. అయ్యా గృహ నిర్మాణంలో ప్రభా స్వస్థ బుద్ధి కలిగి, పవిత్రత కలిగి, భక్తి కలిగి ఉపదేశించుటూ కూడా మంచి ఉపదేశించు వారుగా ఉండాలని యవ్వన స్త్రీల గురించి మా గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు. యవ్వన పురుషుల గురించి మాట్లాడారు ప్రభా. అయ్యా తీతుకు మీరు రాసిన అయ్యా ప్రభా తీతు పత్రికలు రాసిన పరిశుద్ధమైన వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను అయినా. విన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా ప్రభా క్రీస్తు రాకడలో ప్రభా నీతిగాను, భక్తిగాను, పరిశుద్ధంగాను మీ ప్రత్యక్షత కొరకు అయ్యా మేము ఎదురు చూచు వారంగా మేము ఉన్నట్లు మాకు సహాయం చేతండి ప్రభా. మా హృదయాలు స్థిరింపచేయండి. మర్చిపోకుండా ప్రభా పెడచెవిని పెట్టకుండా యోగ్యమైన మనసుతో నీ వాక్యాన్ని ప్రభా వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి మీకు వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడు తండ్రి, ఆలోచనకర్త తండ్రి, మీ పని ఎంతో ఆసక్తి కలిగిన హృదయం ఇవ్వండి తండ్రి. నిరాశ చెందకుండా ప్రభా, అలసిపోకుండా ప్రభా నీ పని చేయుటకు ప్రభు మమ్మల్ని బలపరచమని పాసండి వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి రాత్రికాల సమయం అందం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. ఆత్మస్వరూపుడా నిన్ను ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు ఆత్మతో, సత్యంతో, ఆత్మపూర్వకంగా ప్రభా నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ బలముతో, నా
సంపూర్ణ శక్తితో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించు తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు దేవా. మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. నీ చిత్తానుసారమైనది అడిగినట్లయితే మీరు ఇచ్చే దేవుడైనారు ప్రభా. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ఇవ్వండి ప్రభా. పరిశుద్ధాత్మ జ్ఞానం మాకు ఇవ్వండి, వివేకనివ్వండి. ప్రతి విషయము కూడా ప్రభా వాక్యంతో ప్రభా వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించమని ఆశలు వేడుకొనిచున్నానయ్యా. మీకు వందనాలు ప్రభా. రాత్రికాల సమయం సంఘాలను బట్టి మీకు వందనాలు నాయన. సేవకులు దీవించండి, సంఘాలను మీరు ఆశ్రయించండి, దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి. నేడు ఎంతోమంది నీ సత్య సువార్త ప్రకటించటకు ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 16:16 ప్రభా ఇదిగో నాయన వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఇదిగో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు సకల ప్రభా నీ సువార్త ప్రకటించాలని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రభా అయ్యా నా తండ్రి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నా నీ దాసులు నీ దాసరాలను వారి కుటుంబాలకు క్షేమం దయచే తండ్రి. మీ సన్నిధి క్రీస్తునామల వరకు తోడించి తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కనికర పూర్ణుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయం అనారోగ్య పరిస్థితులను శ్రీని బ్రదర్ని మీరు స్వస్థపరచునైనా నీ కోసం ప్రయాసపడుతుండగా అయ్యా నీ కొరకు తమ ప్రాణం పోగొట్టుకున్న వారు దక్కించుకున్న నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. నేను మనస్ఫూర్తి నమ్ముతున్నాను ప్రభా. నీ లేఖనంలో శక్తి ఉన్నది ప్రభా. అందును బట్టి నీ నామం అంతటి కంటే నీ వాక్యం గొప్ప చేస్తున్న దేవుడు ప్రభా. కార్యం చేయండి. ఈ యొక్క కల్వరి కిరణాల పరిచర్యను మీరు దీవించండి. దైవజనులు మోషే గారికి కూడా మీరు క్షేమం దయచేయండి. నడిపిస్తున్న ఈ ఆన్లైన్ పరిచర్యను మీరు వృద్ధి చేయండి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నైనా ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చిన అనేక మంది సహోదరుల నిమిత్తం నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి యొక్క అవసరతలు తీర్చబడి వాళ్ళ అనారోగ్య పరిస్థితులు స్వస్థపరచబడి ప్రభా వాళ్ళ కుటుంబాలు కట్టబడి ఆత్మ సంబంధంగా నీలో మేమందరం ప్రభా ఐక్యంగా బ్రతుకుతూ నీ రాజ్యానికి ప్రభు వారసులుగా మేము నిలబడినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. న్యాయవంతుడా నా పాప దోషం అన్నింటినీ క్షమించు తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన రక్షణ బట్టి భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో నాయన అయ్యా ప్రభా సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి అయ్యా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయమని అయ్యా నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారం నాయన నా భారతదేశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. నా భారతదేశానికి క్షేమం దయచేయండి. రాత్రికాల సమయం నా దేశాన్ని మీరు కాపాడు తండ్రి. నా దేశం చుట్టూరు మీరు కంచి వేయండి ప్రభా. నేడు ప్రపంచవ్యాప్తంగా దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం ప్రభా వరదలు ప్రభా భూకంపాలు తుఫాన్లు ఎన్నో నీ రాకడ సూచనలు మేము చూస్తున్నాం ప్రభా. మరి మమ్మల్ని సిద్ధపరచునైనా అయ్యా నా దేశాన్ని కాపాడు. నా దేశ నాయకులను మీరు కాపాడండి. అధికారులు మీరు దర్శించు తండ్రి. మంచి పరిపాలన మీరు దయచే తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆర్మీ వాళ్ళని, నేవీ వాళ్ళని, ఎయిర్ ఫోర్స్ నీ పాసను సమర్పిస్తున్నాను. వారి క్షేమం దయచండి. వారి కుటుంబాలను దీవించు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. న్యాయాధిపతి వందనాలు నాయన. మరి ఎన్నో కుటుంబాల్లో అశాంతి ఉంది ప్రభా. నేడు నా సహోదరుల కుటుంబాలు దీవించండి అయ్యా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా అయ్యా రమేష్ గారు, చంద్రశేఖర్ గారు ప్రభా, రాంబాబు గారు, అభిషేక్ గారు, సాలమ్మ గారు, అయ్యా మెర్సీ గారు, లక్ష్మీ గారు కుటుంబాలు ప్రభా. మరి నా సహోదరులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరూ క్షేమం దయచండి. దేవర సిస్టర్ కుటుంబాన్ని, శాంతి గారు కుమారుడు శ్రీ చైతన్య వారి యొక్క కుటుంబాన్ని ఇదిగో తండ్రి ప్రభా. దివ్య, దీప్తి సిస్టర్ అయ్యా, సంతోష్ కుమార్ సిస్టర్, కరుణ కుమార్ గారిని, రామాంజలి గారిని, సంసోన్ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. వారందరి కుటుంబాలకు క్షేమం దయచండి. వాళ్ళ కుటుంబంలో ప్రభా శాంతి సమాధానంతో నింపండి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల, వ్యాపారాల సంస్థాన్ని మీరు కాపాడండి. నూతనంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులు వారి కుటుంబాల గురించి కూడా మానకని పాసనలు వేడుకొంచున్నాను నాయన. కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అంతే విధంగా నా అదే కాక తండ్రి మరి నీ కృపను బట్టి వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా యవనస్తుల క్షేమం దయచేయండి. నేడు యవన కాలంలో తమ శక్తిని, తమ బలాన్ని ప్రభా వ్యర్థం చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా యవన కాలంలో అయ్యా నీ కాడుని మోయట వాళ్ళకి ఎంతో మేలు. భవిష్యత్ కాలంలో వాళ్ళ జీవితాల్లో మేలు దొరుకుతుంది ప్రభా. అది తెలియక ప్రభా ఈ లోకం వ్యర్థమైన దానికోసం పరిగెడుతున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డ, యవన బిడ్డ ప్రభా నీ వైపుకు పరిగెత్తడానికి సహాయం చేయండి. వాళ్ళ మనోనేత్రాలు తెరవండి. వాళ్ళ చదువులు, వాళ్ళ వివాహ విషయాలు, వాళ్ళ భవిష్యత్తు నీ చిత్తానుసారంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. నేడు నా చెల్లెలైన వారు, తమ్ముళ్ళైన వారు ఇదిగో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన దివ్య, దీప్తి సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్ వాళ్ళ ఉద్యోగులు, వివాహ విషయంలో నీ చిత్తం జరిగించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి ప్రభా
మీరు కార్యం చేయబోతున్నందుకు కూడా మీకు వందనాలు. నమ్ముటని ఎవరైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. మీరు కార్యం చేయి తండ్రి. ఆత్మస్వరూపుడైన నా తండ్రి మీకు వందనములనైనా. ఇదిగోనైనా సంతానం లేని వారిని బట్టి మీకు వందనములు ప్రభా. నా సహోదరులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిండగా అయ్యా శ్రీదేవి సిస్టర్, వినిషా సిస్టర్, జెస్సీ సిస్టర్ నన్ను నీ పాసను సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా తొలి ఇంకా నువ్వు గర్భఫలం పొందక చాలా సంవత్సరాలు కూడా బాధపడుతున్నారు. వారి జీవితంలో కార్యం చేయి తండ్రి. మరి యొక్క విషయంలో ప్రభా, మరొక గర్భఫలం పొందుకునే విషయంలో కూడా ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని పాసంలో వేడుకొంచున్నానయ్యా. గర్భఫలం మీరిచ్చి బహుమానం ప్రభా, మీరు నమ్మి ఇచ్చిన ప్రభా మీ బిడ్డల్ని నీ వైపుకి యథార్థంగా పెంచే జ్ఞానాన్ని ప్రభా, వివేకాన్ని ఇవ్వండి ప్రభా. ఎక్కడైతే బలహీనలం ప్రభా అక్కడ మమ్మల్ని బలపరచు ప్రభా. ఇది ఉన్న తండ్రి మాకు సహాయం చేయండి. చుట్టూరు ఎంతోమంది ప్రభా అయ్యా ఇబ్బంది పెడుతున్న మనుషులు, కుటుంబ సభ్యుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా ఇబ్బంది పడుతున్నాను నాయన. మీరు మా తోడునండి ప్రభా. తండ్రి మీ సహాయం మాకు కావాలి ప్రభా. మీ తోడు నాకు కావాలి. మీరు లేకపోతే మేమేమి చేయలేం తండ్రి. ఆత్మస్వరూపుడా మీకే కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. మీకు వందనాలు. గృహ పరిపాలనలో స్త్రీలకు మాకు అయ్యా బలహీన ఘట్టమని అయ్యా వాక్యం సెలవిస్తుంది కనుక నాయన గృహ పరిపాలనలో మాకు జ్ఞానం ఇవ్వండి. భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, ఉపదేశించుటకైనా మంచి ఉపదేశం సారణంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. సాత్వికము, ప్రేమ, అయ్యా విశ్వాసం, నమ్మకం, అయ్యా పరిశుద్ధత అనే ఆయా ఆభరణతో మమ్మల్ని మేము అలంకరించుకొని ఆత్మ సంబంధంగా బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించమని నీ పాసనలో వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మీరు కృప చూపించండి, దయ చూపించండి, మహిమ పొందుకొని నాయన. వందనాలనైనా. ఇది తండ్రి మరి నీ కృపను బట్టి రాత్రికాల సమయం ముందు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ప్రభా తిరిగి ఇండ్లకు వెళ్తుండగా వారికి క్షేమం దయచేయండి. వాహనం నడుపుతున్న వారికి క్షేమం దయచేయండి. ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కృప తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రభా ఎంతోమంది ప్రభా మరణించి ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఆదరణివ్వండి ప్రభా, ఓదార్పునివ్వండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతని మీరు అందిస్తున్న దేవుడు తండ్రి. తండ్రి లేని వారికి మీరు తండ్రి అయిన దేవుడు ప్రభా. దిక్కు లేని వారికి మీరు దేవుడే అయినారు ప్రభా. నేడు అనాథలుగా ఉంటున్న వారు, దీనులుగా ఉంటున్న వారికి మీరు అండగా ఉంటున్నారు ప్రభా. మీరు వాళ్ళ అవసరతలు సంధిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలైనా. అభాగ్యులైన వారిని బట్టి వందనాలు. నేడు తల్లిదండ్రులు ప్రభా ఎంతవరకు పిల్లల్ని ప్రభా యథార్థంగా ప్రేమిస్తున్నారు, చూస్తున్నారు, చూడలేదని నీకు మాత్రమే తెలుసు ప్రభా. అయ్యా మీరు న్యాయం చేసే దేవుడు. ప్రతి వారి విషయంలో ఎవరి పట్ల ఎట్టి విధంగా కృప చూపించాలని నీకు తెలుసునైనా. మీరు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది ప్రభా. కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలనైనా. నిరుద్యోగులను బట్టి మీకు వందనాలు తండ్రి. వారి విషయమై నేను మొరుపెడుతున్నాను ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రభా. మేము విఫలం అవుతూనే ఉన్నాం. నాలాంటి వాళ్ళు, నా సహోదరులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అయ్యా ప్రభా, నా సహోదరులు యవనస్తులు వాళ్ళ కొరకు కూడా సురేష్ బ్రదర్ని, శోభా సిస్టర్ని, అయ్యా తండ్రి అను సిస్టర్ని వాళ్ళు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి విషయంలో కూడా మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇంకను ఎంతోమంది బాధపడుతున్నారు. వారి విషయంలో కూడా మీరు కృప చూపించు తండ్రి. స్తోత్రములనైనా. అలాగే నా తండ్రి ప్రభా వికలాంగులను బట్టి మీకు వందనాలనైనా. అయ్యా శారీరకమైన లోపమున్న ఆత్మను చూసే దేవుడు, ఆత్మను హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా. వాళ్ళ క్షేమం దయచేయండి. వాళ్ళ చదువులు దీవించండి. భవిష్యత్తును మీరు ఆశ్రయించండి ప్రభా. వాళ్ళ రక్షణ వైపు నడిపించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ప్రతి వారి విషయంలో మీరు కృప చూపించండి, దయ చూపించండి. రాత్రికాల సమయం అందు తండ్రి ప్రతి వారి కుటుంబం చుట్టూరు కంచివేయండి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నా సహోదరుని, సహోదరుమణులను దీవించండి. ఈ దినమంతా మీరు కృప చూపించినందుకు వందనాలయ్యా. ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యా. మేము చేసిన ప్రతి పనుల్లోనూ మాకు తోడినందుకు వందనాలయ్యా. మా ప్రయాణంలో మీరు తోడినందుకు వందనాలయ్యా. ఇంకను మమ్మల్ని ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. నీ నామానికి మహిమకరంగా నడిపించండి. ఎక్కడన్నా మేము మీకు ఆయాస్కరంగా ప్రవర్తించి ఉన్నాం ప్రభా, మాట్లాడి ఉన్న క్రియలు చేసి ఉన్న దయతో క్షమించి ఇదిగో పడకల్లోకి వెళ్తుండగా మా చుట్టూరా కంచి వేసి కాపాడమని వేడుకొంచు. మీ చిత్తం మరొక దినం మీరు మాకు అనుగ్రహిస్తే మీ సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని నీ ఇష్టానుసారం నీ చిత్తం జరిగించిన కృప చూపించమని వేడుకొంచున్నాను అయినా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా యెరూషలేము క్షేమం కొరకు కూడా మొరపెడుతున్నాను. యెరూషలేము నేను ప్రేమించి వర్ధిల్లు కదరా అయ్యా. యెరూషలేము క్షేమం దయచేయండి. ఇశ్రాయేలుకు మారు మనసు దయచేయండి. యుద్ధాలు జరుగుతుండగా మీరే కృప చూపించండి. నీ బిడ్డల పక్షం మీరు ఉండే దేవుడు ప్రభా. మీరు మాట తప్పని దేవుడు, తప్ప కార్యం చేస్తారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కూడా మీరు కృప చూపించండి. మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థనలన్నింటినీ విషయమే మీరు కార్యం చేయబోతున్నందుకు, నీ చిత్తానుసారంగా ప్రభు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలనైనా. అయ్యా నా కుటుంబం నీ చిత్తం నెరవేర్చండి. మీ జ్ఞానంతో నింపండి అయ్యా ప్రభు. అన్ని విషయాలు నాకు తోడు
నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృప మనందరికీ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్.